5వ తారీఖున కేంద్ర రైల్వే శాఖ మంత్రులు సోమన్న గారు పెనుగొండకు రావడం జరుగుతోంది. పెనుగొండలో ఫ్లైఓవర్ అనేది నిర్మించడం జరిగింది. 2019లో అది మంజూరై నత్తనడక నడుస్తూ ఇప్పటికి పూర్తి అయినటువంటి సందర్భంలో ఆ బ్రిడ్జికి ఇనాగ్రేషన్ చేసేదానికి సోమన్న గారు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో 2018-2019లో చాకర్లపల్లి దగ్గర బ్రిడ్జ్ మంజూరు చేయించాం. కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది. దానికి కారణం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా స్టేట్ పొజిషన్ అని ఆపేశారు. అప్పట్లో అది రాలేదు, డబ్బులు రాలేదని. ఆ రోజుల్లో స్టేట్ పొజిషన్ కూడా మొత్తం నేనే మంజూరు చేయించాను. డబ్బులు ఎక్కడ సెంట్రల్ స్టేట్ రెండు కలిసి ఆ రోజు ఆ బ్రిడ్జికి అయ్యేటువంటి మొత్తాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ సెంట్రల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ సెంట్రల్ పొజిషన్ మాత్రం పూర్తి అయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ షేర్ ఇవ్వలేకపోవడంతో అది ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రులు కలిసి విజ్ఞప్తి చేయడం ద్వారా అది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అది పూర్తి చేయించడం జరుగుతుంది, తొందరలోనే హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆ రోజు సోమన్న గారిని అక్కడికి తీసుకెళ్లి అది కూడా చూపించడం జరుగుతుంది. చాకర్లపల్లి చూసాక మాత్రం కొంతే కనపడుతుంది. అసలు ఆ బ్రిడ్జ్ రూపురేఖలు ఎట్లున్నాయంటే మనందరికీ తెలుసు. అటు ఇటు మాత్రం అయిపోయింది తప్ప మధ్యలో అయిపోయింది, అటు ఇటు గ్యాప్ ఉంది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో. ఇప్పుడు దాని మీద యాక్టివ్గా దాని మీద చేయడం జరిగింది కాబట్టి తొందరలోనే అది కూడా పూర్తి చేయించడం జరుగుతుంది. తర్వాత ఎల్సీ నెంబర్ 85 అంటే మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ ఫ్లైఓవర్ వచ్చేసి అక్కడ ఫ్లైఓవర్ లేకపోతే తర్వాత అది 20 నిమిషాలు 30 నిమిషాలు ఒక్కోసారి ఆగిపోయేదానికి ప్రమాదం ఉంది. దాన్ని కూడా గుర్తించడం జరిగింది. దాన్ని కూడా ఇమ్మీడియట్ గా మంజూరు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటి. ఇక మన రైల్వే స్టేషన్ చూస్తే పెనుగొండ రైల్వే స్టేషన్ పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్. దానికి కూడా సకల సౌకర్యాలు కల్పించాలి. మోడర్నైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా అక్కడ ఏది అడిగారు వాళ్ళు ఇంకోటి మీటింగ్ హాల్ డిస్ప్లే సంబంధించినటువంటి విషయాలు కూడా మన రైల్వే వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చాం. కారణం ఏమంటే డిస్ప్లే లేకపోతే రైళ్లు కూడా చాలా ఆపేదానికి లేదు. దాంతో బస్సు ట్రైన్ కానీ కుర్లా కానీ ఇవన్నీ కూడా ఆపమని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా అవి కనీసం 2-3 మినిట్స్ ఆపేదానికి ప్రయత్నం చేస్తాం. అది సాధిస్తాం. మన దాంట్లో మాట చెప్పిన తర్వాత మాట మీద నిలబడతాం. ఇవన్నీ నడుస్తాయి. తర్వాత నాగసముద్రం గేట్ కాడ కూడా అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. అది కూడా తొందరలోనే దాన్ని కూడా ఫ్లైఓవర్ను కూడా నిర్మించేదానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని విషయాలు కూడా స్టేషన్ మాస్టర్స్ ద్వారా కూడా తెలుసుకొని అవన్నీ కూడా తొందరలోనే మోడర్నైజేషన్ అయితేనేమి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి సమస్యను సత్వరమే పరిష్కారం చేసేదానికి ఒక అవకాశం వచ్చింది. చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి అనే వాళ్ళు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల క్రితం ఏమైనా వచ్చారో లేదో తెలియదు. కానీ ఈ ప్రాంతానికి ఇప్పుడు మన పార్లమెంట్ పరిధిలోకి వస్తున్నాడు. ఆయన స్వాగతిస్తున్నాం. అదేవిధంగా సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. అది విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.